అచ్చంపేటలో ఒక వ్యక్తి మృతి చెందడం వెనక కల్తీ మద్యం కారణమై ఉండొచ్చని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో మరణం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని ఆయన స్ట్రాంగ్గా డిమాండ్ చేశారు. అచ్చంపేట మరణం దురదృష్టకరం. బెల్ట్ షాప్లో లిక్కర్ తాగిన తర్వాత వాంతులు చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు అవసరం. ఆ మరణానికి కల్తీ మద్యం సేవించడం కారణం కావచ్చేమో అనుమానం ఉంది. వైద్య సిబ్బంది మీద నెట్టేసి మసిపూసి మారేడుకాయ చేయడం మంచిది కాదు. హాస్పిటల్స్లో ఉండాల్సిన డాక్టర్లు లేకపోతే చర్యలు తీసుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మరణానికి అసలు కారణం దాచే ప్రయత్నం మంచిది కాదని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ముస్లిం కాలనీకి చెందిన షేక్ మాదిపాడు నాగుల్ని ఆరోగ్యం కారణంగా మృతి చెందాడు. అతన్ని అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే అక్కడ సరైన వైద్యం అందక నాగులు మృతి చెందాడని ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో లిక్కర్ తాగిన తర్వాతే నాగులు వాంతులు చేసుకున్నాడని అస్వస్థతకు గురయ్యాడని స్థానికులు చెబుతున్నారు. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల మీద పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు జగన్. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం, అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, శాంతి భద్రతలు, పార్టీ కార్యకర్తల మీద దాడులు, అరెస్టులు వంటి అంశం మీద ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పుడు మరో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పడింది. దీనికి తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఇదివరకే పార్టీ నాయకులకు సమాచారం అందిందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న పరిస్థితుల్లో జగన్ ఏకంగా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి పార్టీకి రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ హాజరు కానున్నారు. వారితో పాటు ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పరిశీలకులు, సమన్వయకర్తలు కూడా పాల్గొనున్నారు. వారందరూ కూడా తప్పనిసరిగా ఈ భేటీకి హాజరు కావాలని జగన్ ఆదేశించినట్టు సమాచారం. కనీస మద్దతు ధర కోసం రాష్ట్రంలో రైతులు నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసింది. దీనికి నిరసనగా ఇప్పటికే చెలో మెడికల్ కాలేజీ ఆందోళన నిర్వహించింది వైసీపీ. అటు నిరుద్యోగ వృత్తి కోసం యువత పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల మధ్య జగన్ కీలక భేటీని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యూహరచన, భవిష్యత్ కార్యాచరణ మీద ముఖ్యమైన అవకాశాలు, నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.